ఎక్కడొచ్చాము? చైతన్య. ఇంతమంది చెప్తే మీకు అర్థం కాలేదు కాబట్టి చైతన్య డూమ్డ్ యూనివర్సిటీ. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ ఎందుకు అని అంటారంటే అది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, గట్టిగా చెప్పండి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. రవి మియావ్ మియావ్ అంటుంది పిల్లి, నీకు తినిపిస్తాను కిల్లి, మళ్ళీ చేసుకోవా పెళ్ళి. నువ్వు అట్లా అడుగుతుంటే ప్లీజ్. హాయ్ సార్. హాయ్ మేడం. హాయ్ హాయ్. రవి నాకు ఇష్టం బానా. అవునా? నేను తినలేదు కానా. అవునా? నువ్వు ఉంటే ఎనర్జీ చానా చానా. అవునా? హాయ్. హాయ్ అండి, మై నేమ్ ఇస్ మనీషా. అవునానండి? అవునండి. బాగుందండి. హాయ్ ఐఎమ్ శ్రీజ. హాయ్ ఐఎమ్ రవి. నేను దులుపుతాను బూజు, నా చేతికి ఉంది గాజు. నువ్వు స్టూడెంట్ వా ఆయావా? హాయ్ రవి అన్నయ్య. హాయ్ బుజ్జి చెల్లెమ్మా. బౌబో అంటుంది కుక్క, నేను తింటా చికెన్ ముక్క, నువ్వు వస్తే ఎంటర్టైన్మెంట్ పక్కా. ఈ ఎపిసోడ్ కి నువ్వే కేక. మై నేమ్ ఇస్ మేఘనా. మై నేమ్ ఇస్ మేఘనా. ఇంగ్లీష్ లో ఉంటుంది గ్రామర్, నాలో ఉంది గ్లామర్. రవి ఈ షోలో నువ్వు సూపర్. ఫస్ట్ ది లాస్ట్ ది కరెక్ట్, మధ్యలోదే ఫేక్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మేడం సార్, మూడు ప్రశ్నలు అడుగుతా, దానికి 2 కరెక్ట్ సమాధానాలు వస్తే మీరు గెలిచిపోతారు. క్వశ్చన్ అడగాలి అని అంటే ఫస్ట్ మీరు గేమ్ ఆడి గెలవాలి. ఫస్ట్ క్వశ్చన్ కి 3, 2, 1 గో అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇద్దరు పరిగెడతారు, ఆ 2 విగ్గులు తీసుకుంటారు. మీ టీమ్ లో మీకు కాకుండా మిగతా ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళకి విగ్ పెట్టాలి, సరిగ్గా పెట్టాలి. విగ్ ఎవరైతే పెట్టించుకుంటున్నారో వాళ్ళు విగ్ ని ముట్టుకోకూడదు. మీరు విగ్ కరెక్ట్ గా సెట్ అయింది అన్నప్పుడు నా చేయికి హైఫై కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ హైఫై కొడతారో వాళ్ళనే ప్రశ్న అడగడం జరుగుతుంది. కానీ విగ్ ఎవరైతే పెట్టించుకుంటున్నారో వాళ్ళు విగ్ సెట్ చేస్తే విగ్ పట్టుకుంటే డిస్క్వాలిఫై. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ 3, 2, 1 గో. మీరే ఫస్ట్ కొట్టారు కాబట్టి చెయ్యి, నేను మిమ్మల్ని ఫస్ట్ ప్రశ్న అడుగుతున్నా. సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ లో ఒక పాట వస్తుంది సినిమా సిచ్యువేషన్ లో, అదే పాటను పాడాలి. గారెట్? సిచ్యువేషన్: ఒక అబ్బాయి ఉంటాడు, అతనికి అన్నయ్య వదిన ఉంటారు. ఈ అబ్బాయి ఖాళీగా ఉంటాడు కాబట్టి వదిన ఇంట్లో పనులు వాడికి చెప్తూ ఉంటుంది. ఒక రోజు రోడ్డు మీద సడన్ గా ఒక అమ్మాయిని చూసి సైట్ కొడతాడు. ఇంతలో ఆ అమ్మాయి పువ్వు ఇచ్చి నువ్వు నచ్చావు, పెళ్లి ఎప్పుడు అంటుంది. తర్వాత ఇద్దరు లవ్ చేసుకుంటారు. తీరా చూస్తే ఆ అమ్మాయి ఆ అబ్బాయికి మర్దలవుతుంది, కావాలనే ఆట పట్టిస్తుంది. అలా కథ ముందుకు వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక డువెట్ వేస్తారు. సో ఫస్ట్ నువ్వే ఆ విగ్గు పెట్టావు కాబట్టి ఆన్సర్ ప్లీజ్. పాట. ఏవండోయ్ నాన్నగారు, చెప్పండోయ్ చిన్ని గారు. తిడుతున్నావా పాట పాడుతున్నావా? పాట వాడినాను మంచిగా రాగంలా. ఉంగరాల జుట్టుతోని ఊపిరంతా ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. రంగురాల కళ్ళతోటి బొంగరంలా తిప్పినవే నాని, మై డియర్ నాని. ప్లీజ్ ప్లే ది రైట్ సాంగ్. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ వన్స్ మోర్. 1 పాయింట్ ఇట్ వచ్చింది, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో.
క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. ఒక పెద్ద ఆయన ఉంటాడు, అతను చేసే ఉద్యోగం చిన్నదైనా ఎదుట వాళ్ళకి చేసే సహాయం విషయంలో ఆయన నంబర్ 1. డబ్బు కన్నా మంచితనమే గొప్పది అని అంటుంటాడు. అలాగే బ్రతుకుతూ ఉంటాడు. కానీ అతని కొడుకులు కూడా మోసం చేస్తారు. తను ఒకసారి బ్రతకడం కంటే చావడమే బెటర్ అనుకుంటాడు. పాపం చనిపోతాడు. కానీ అతను చేసిన మంచికి జనాలు ఊరేగింపుగా వస్తారు. ఆయన డెడ్ బాడీని ఘనంగా తీసుకువెళ్తారు. అప్పుడు లైఫ్ గురించి చెప్పే ఒక ఎమోషనల్ సాంగ్. ఒక్కరై రావడం ఒక్కరై పోవడం. నీకు నవ్వెందుకు వస్తుందమ్మా? నలుగురు ఓకే, ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇది డిసైడింగ్ పాయింట్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ 3, 2, 1 గో. ఓకే, సో ఫస్ట్ ఇక్కడే విక్కి కొట్టి చప్పడు కొట్టారు కాబట్టి పర్ఫెక్ట్ సెట్ అయిందన్న నీకు ఇది. ఈ అబ్బాయి ఒక సుపారీ తీసుకొని మర్డర్స్ చేస్తుంటాడు, మెయిన్ హీరో. ఓకేనా? అక్కడ అనుకోకుండా ఒక్కరిని కాల్చేది, ఒక్కరికి ఇంజురీ చేసేది పోయి డైరెక్ట్ కాల్ చేసి చంపేస్తాడు. ఆయన పెద్ద పొలిటీషియన్. ఇక ఆడ నుంచి తప్పించుకోనికి 7 నుంచో బిల్డింగ్ మీదకి వెళ్ళి ట్రైన్ మీద దూకుతాడా. దూకి ఒక ఊరికి వస్తాడు. ఊరికి రాగానే అక్కడ ఆయనకు ఒక మర్దలు కనబడుతుంది. ఆయన మర్దలు ఆట పాట అవన్నీ నడుస్తా ఉంటాయి. సినిమాలో ఫుల్ కామెడీ ఉంటది. అక్కడ మర్దల్ని ఆట పట్టించడానికి ఒక చిన్న గేమ్ లాగా ఏదో ఆడతాడు. అది కూడా వాళ్ళ అక్క పెళ్లిలో, మర్దలు వాళ్ళ అక్క పెళ్లిలో. అప్పుడు ఒక పాట వస్తుంది, మస్ట్ పెళ్లి సాంగ్. అది ఏం సాంగ్? అది పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా. పెళ్లి పాట. టైమ్ అప్, టైమ్ అప్. పిలిచినా రానంటావా మీరు పాడారు. ప్లే దిస్ సాంగ్. ఇప్పుడైతే 2 పాయింట్స్ తో ఈ రౌండ్ గెలిచింది ఈ టీమ్. కంగ్రాచులేషన్. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ తరపు నుంచి మీకు గిఫ్ట్స్. అసలు తగ్గేదలే అనేది ఒక పవర్, తగ్గేదలే అనేది ఒక యాటిట్యూడ్. ఓకే, నా చేతి ఏముంది తెలుసా? దీన్ని ఏమంటారు తెలుసా? యు డోంట్ నో వాట్ టు కాల్ దిస్? దిస్ ఇస్ 2 rods and 1 chain. ఇది ఎందుకు నా చేతిలో ఉందని నాకు రాదు, దీనికి నాకు సంబంధం కూడా లేదు. కానీ ఇక్కడ 2 talented kids ఉన్నారు ఫ్రమ్ చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, రేణుక అండ్ గీతాంజలి. హాయ్ రేణుక, బాగున్నావా? ఎప్పటి నుంచి నేర్చుకుంటాను మార్షల్ ఆర్ట్స్? 6th నుంచి నేర్చుకుంటున్నాను. అంటే ఇప్పుడు 7th? మరి నాకేం తెలుసు నువ్వు 6th ఎప్పుడైందా? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓ, ఆల్మోస్ట్ ఒక 6-7 years అంటే కంటిన్యూస్ గా నేర్చుకోలేదు, మధ్యలో గ్యాప్స్ ఇచ్చావు అన్నమాట. ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ మీద, ఎందుకు ఈ మార్షల్ ఆర్ట్స్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ప్రెసెంట్ జనరేషన్ లో ఇంపార్టెంట్ కదన్నా. ట్రూ. ఓకే, ఎప్పుడన్నా వాడినావా రియల్ లైఫ్ లో? అన్న ఎప్పుడు అవసరం రాలేదు, బట్ వస్తదేమోనని. వస్తే మాత్రం నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నువ్వు కూడా 6th క్లాసా? నో అన్న, చిన్నప్పటి నుంచి, 6th నుంచి కాదు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటావు. అంటే ఇలాంటి స్పోర్ట్స్ వల్ల ఇలాంటి ఇంట్రెస్ట్ రావాలంటే ఫస్ట్ బలంగా పేరెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ రావాలి. ఉంది. ఇద్దరిలో ఎవరు బాగా ఎంకరేజ్? అమ్మ నాన్న ఇద్దరు. ఫస్ట్ మీ పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇప్పుడు మీరు ఇద్దరు కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ మీరా? ఆల్రైట్, గో ఫర్ ఇట్. If they want
చెల్లమ్మ. నేను మీ ఇద్దరి గురించి ఎంత చెప్పాలనుకున్నా తక్కువే అవుతుందని చెప్పి చెప్పట్లేదు. మా ఇద్దరు చెల్లెళ్ళు ప్రతి ఆడపిల్ల ఇంట్లో ఎలా ఉండాలనో బయట ఎలా ఉండాలనో చూపించింది. మా ప్రోగ్రాం పేరు కరెక్ట్ గా సెట్ అయిందంటే మా ఇద్దరు చెల్లెలకి తగ్గేదల. అండ్ ఇలా ఆడపిల్లలు ఇంత ధైర్యంగా ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే ఎక్కడో వెనకాల పేరెంట్స్ ఇచ్చే ప్రోత్సాహం, పేరెంట్స్ ఇచ్చే ఇన్స్పిరేషన్ అంత గొప్పగా ఉంది. కాబట్టి టు ఆల్ ది పేరెంట్స్ హూ ఆర్ ఎంకరేజింగ్ గర్ల్స్, లవ్లీ నాన్న, సూపర్ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇద్దరికి కూడా చాలా బాగా చేశారు, ఫెంటాస్టిక్. ఇద్దరికి మా తగ్గేదేలే షీల్డ్స్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ నుంచి గిఫ్ట్. రెడీయా థర్డ్ రౌండ్ కి? ఎంత మందికి ఛాన్స్ వస్తే శివంగి వేలో శివంగి లాగా ఆడతాను అనే నమ్మకం ఉంది మీకు? ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇంకా లెట్స్ స్టార్ట్ శివంగి వే. ఆల్రైట్, సో శివంగి వే అంటే శివంగి వే లాగా ఆడాలి. మీరు 1 by 1 వెళ్తారు. ఫస్ట్ మీ టీం ఆడుతుంది అని అనుకుంటే మీరు వస్తారు. షటిల్ ఇగో ఇట్లా ఈ బ్యాట్ షటిల్ మెడల్ పెడతావు. అలా ఆ స్తంభం చుట్టూ 5 రౌండ్లు కొట్టిన తర్వాత ఈడికి రావాలి. ఈడికి వచ్చిన తర్వాత ఇలా అది నెగరేసి ఇలా కొట్టినాం అనుకో ఆ బెలూన్ పగులుతుంది అనమాట. ఎందుకంటే ఆ షటిల్ కాక్ కి కార్నర్ గా పిన్స్ పెట్టాం. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగల కొడతారో వాళ్ళే విన్నర్. అర్థమైంది కదా? నీతోనే స్టార్టింగ్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నా హార్ట్ బీటేమో ఫస్ట్ టైం ఐ లవ్ యు అంటోందే, నా పల్స్ రేటేమో ఫస్ట్ టైం కంట్రోల్ తప్పిందే, నా జిందగీలోనే ఫస్ట్ టైం సన్ రైజ్ వచ్చిందే, నీ వల్లే ఫస్ట్ టైం నా లైఫ్ నచ్చిందే. దెబ్బకి పోయే నా మైండ్ పాగలైపోయే, దెబ్బకి పోయే నిద్రే కరువే అయిపోయే, దెబ్బకి పోయే దిల్ మే తక్ తక్ మొదలాయే, దెబ్బకి పోయే నా జన్మ ధన్యం అయిపోయే. నా హార్ట్ బీటేమో ఫస్ట్ టైం ఐ లవ్ యు అంటోందే, నా పల్స్ రేటేమో ఫస్ట్ టైం కంట్రోల్ తప్పిందే. She's really super, చేసింది పేపర్, ఇచ్చింది ఆఫర్, మార్చింది ఫ్యూచర్, కుదిరింది మీటర్, మొదలైంది మ్యాటర్, మ్యారేజ్ ఆఫ్టర్ లైఫ్ వెళ్ళి కాఫర్. సాటిలైట్ కోసం వెతికేస్తుంటే సాటిలైట్ లాగా దొరికేసావే, దారి తప్పిపోయి తిరిగేస్తుంటే గూగుల్ మ్యాప్ పై వచ్చేసావే, ఒక్క టచ్కే గుండె హై పిచ్చులో అల్టిమేట్ లవ్ సాంగ్ పాడుతున్నదే, ఒక్క మాటకే చూడు కొత్త కైటులా నా మనసు ఎగిరేసి నీ చుట్టూ తిరిగేసి కిరికీలు కొడుతున్నదే. దెబ్బకి పోయే నా మైండ్
ఓకే టైం అప్. మీ ముగ్గురికి రెండు ఛాన్సులు ఇస్తా. ఇక్కడ నిల్చొని ఇక్కడ నుంచి ఏజ్ కొట్టాలి వాడు. దా ఫస్ట్ 2 ఛాన్సెస్. సో 2 పగల కొట్టారు మీ టైం లిమిట్ లో. మీ టార్గెట్ వచ్చేసి 3. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేస్తే చేస్తాం అంతం. టైం అప్. 2 మీరు ముందుకు రండి. వాళ్ళు 2 రెడీ. గో ఫర్ ఇట్. ఒకటే పగల కొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. తగ్గేదేలే అన్నాం ఈ రోజు. మళ్ళీ రేపు సాయంత్రం వచ్చి అంటాం తగ్గేదిలే అని. అంతవరకు మీకు ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ అనేయండి. ఏమంటారు? ఇది స్టూడెంట్ స్పెషల్. బాయ్ బాయ్.